అప్డేట్ వచ్చాక సెన్సిటివిటీలో అయితే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ అప్డేటెడ్ సెన్సిటివిటీ అనేది లో అండ్ డివైసెస్ ఇంకా హై డివైసెస్ కి ఎలా సెట్ చేసుకోవాలి చాలా మంది మొబైల్ ప్లేయర్స్ అయితే అనుకుంటున్నారు. కాబట్టి మీ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సెన్సిటివిటీని మనం ఎలా ఫైండ్ చేసుకోవాలో మీ డివైస్ కి తగ్గట్టు ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ అయితే మీరు నోటీస్ చేయండి. అప్పుడే మీ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీని మీరైతే సెట్ చేసుకోగలరు. ఒక విషయం, ఇక్కడ ఏ మొబైల్ అయినా సరే, రియల్మీ అయినా సరే, ఐఫోన్ అయినా సరే, ఏ మొబైల్ కైనా మనం అయితే ఈజీగా 100% మనం అయితే సెన్సిటివిటీని సెట్ చేసుకోగలం. ఇంకా లేట్ చేయను, వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. మీ ఒక్క లైక్ నాకు ఇంకో వీడియో చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం అయితే ఒక పర్ఫెక్ట్ సెన్సిటివిటీకి ఒక రాంగ్ సెన్సిటివిటీకి డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. ఒకవేళ మీ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉంటే మీరు ఏ రేంజ్ లో నుంచి అయినా ఫైర్ చేస్తే మీ బుల్లెట్స్ అనేటివి ప్రాపర్ గా అయితే ఎనిమి హెడ్ పైకి అయితే కనెక్ట్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటిదంటే మీ దగ్గర ఎంత మంచి మొబైల్ ఉన్నా సరే గానీ ఒక రాంగ్ సెన్సిటివిటీ ఉండడం వల్ల మీకు అయితే పర్ఫెక్ట్ గా హెడ్ సైడ్స్ అయితే కనెక్ట్ అవ్వవు. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఏమనుకుంటారంటే ఈ సెన్సిటివిటీని మనం మొత్తం హై చేసుకుని ఆడడం వల్ల వన్ ట్యాప్స్ అయితే చాలా బాగా పడతాయి అనుకుంటారు. కానీ అలా కాదు. ఇంకొక విషయం ఏంటిదంటే చాలా మంది ప్లేయర్స్ ఏమనుకుంటారంటే ఒక యూట్యూబర్ యొక్క సెన్సిటివిటీ మన మొబైల్ కి అయితే సెట్ అవుతుందని అనుకుంటారు. కానీ నీ మొబైల్ ఇంకా ఆ యూట్యూబర్ యొక్క మొబైల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నీ మొబైల్ కి తగ్గట్టు నువ్వే నీ సెన్సిటివిటీని నువ్వే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ మొబైల్ కి తగ్గట్టు మీ సెన్సిటివిటీని ఎలా ఫైండ్ చేయాలో నేను చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కాన్సన్ట్రేషన్ గా వినండి. నేను మీకు కొన్ని గేమ్ లో కాకుండా మొబైల్ లో చేసుకునే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ని చెప్తాను. వీటిని అయితే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత గేమ్ లో ఉండే ఆ సెన్సిటివిటీని మనం అయితే ప్రాపర్ గా సెట్ చేసుకుందాం. ఫస్ట్ మీరైతే మీ మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత యాక్సెసిబిలిటీ మీద మీరైతే క్లిక్ చేయండి. తర్వాత టైమింగ్ అండ్ కంట్రోల్ మీదకి మీరైతే క్లిక్ చేయండి. తర్వాత మీకైతే టచ్ అండ్ హోల్డ్ డిలే ఉంటుంది కదా, దాన్ని అయితే షార్ట్ మీదకి అయితే మీరు పెట్టుకోండి. తర్వాత ఇంకోసారి కూడా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకో సెట్టింగ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఏంటిదంటే మీ మొబైల్ లోనే ఉంటుంది. అది కూడా మీరైతే కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత సిస్టమ్ లోకి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ కి వెళ్ళండి. వెళ్ళాక కింద మీకైతే పాయింటర్ స్పీడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ పాయింటర్ స్పీడ్ ని మీరైతే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేశాక మీరైతే ఓకే చేసి అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఏమనుకుంటున్నారంటే ఈ సెట్టింగ్ చేయడం వల్ల మా మొబైల్ ఏదైనా మాకు వర్క్ కాకుండా అవుతుందా అనుకుంటారు. కానీ ఈ సెట్టింగ్ చేయడం వల్ల మొబైల్ యొక్క టచ్ స్పీడ్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది. లో అండ్ డివైసెస్ వాళ్ళు ఈ సెట్టింగ్ ని చేసుకోవడం వల్ల అయితే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గేమ్ లో చేసుకునే మెయిన్ సెట్టింగ్ ఏంటిదంటే సెన్సిటివిటీ. మీ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీని ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరైతే మీ గేమ్ ని ఓపెన్ చేయండి. తర్వాత గేమ్ ఓపెన్ చేశాక సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెన్సిటివిటీలోకి అయితే వచ్చేసేయండి. తర్వాత మీరు మీ జనరల్ సెన్సిటివిటీని అయితే 180 అయితే చేసుకోండి. తర్వాత మిగిలిన ఆ అన్ని బార్స్ ని అయితే మీరైతే మొత్తం 0 చేసుకోండి. ఎందుకంటే జనరల్ సెన్సిటివిటీ తప్ప ఉన్న అన్ని బార్స్ అయితే మనకు స్కోప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే పనికి చేస్తాయి. ఇందులో జనరల్ సెన్సిటివిటీ తప్ప ఆ మిగిలిన అన్ని బార్స్ అయితే మనం ఎప్పుడైతే ఇన్స్కోప్ చేసి మనం ఫైర్ చేస్తామో అప్పుడే మనకైతే పనికిస్తాయి. తర్వాత మీరైతే ట్రైనింగ్ గ్రౌండ్ కి అయితే వచ్చేసేయండి. తర్వాత జనరల్ సెన్సిటివిటీని ఓపెన్ చేసి 180 అయితే చేసుకోండి. తర్వాత మీరు ట్రైనింగ్ గ్రౌండ్ లో అయితే లాంగ్ రేంజ్ కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ నుండి అయితే మీరు 3 టైమ్స్ అయితే డ్రాగ్ చేయండి ఎనిమి పైకి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత హెడ్ షాట్స్ మీకు తలుగుతున్నట్టయితే పెన్ అండ్ పేపర్ తీసుకొని 180 రాసుకొని అక్కడ మీరైతే టిక్ చేసుకోండి హెడ్ షాట్ తగిలినట్టయితే. ఒకవేళ మీరు లాంగ్ రేంజ్ నుంచి ఫైర్ చేసిన తర్వాత ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ కాకపోతే మీరైతే రాంగ్ అయితే చేసుకోండి. తర్వాత ఇంకోసారి మీరైతే మిడ్ రేంజ్ కి వెళ్ళిన తర్వాత అలానే మీరైతే 3 టైమ్స్ అయితే ఫైర్ చేయండి. 3 టైమ్స్ లో మీకు ఒక్క బుల్లెట్ కనెక్ట్ అయినా సరే గానీ కనెక్ట్ అయితే మీకైతే రైట్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే మీరైతే రాంగ్ చేసుకోండి. ఒకవేళ మీకు మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు 3 టైమ్స్ మీకు బుల్లెట్స్ కనెక్ట్ అయి ఉంటే మీరైతే రైట్ చేసుకోండి. ఎందుకంటే నేను 3 టైమ్స్ ఫైర్ చేశా కానీ నా బుల్లెట్స్ అయితే కనెక్ట్ కాలేదు. అందుకే నేనైతే పేపర్ మీద నేనైతే రాంగ్ చేశాను. తర్వాత మీరైతే షార్ట్ రేంజ్ కి వచ్చేసేయండి. తర్వాత 3 బుల్లెట్స్ అయితే ఫైర్ చేయండి రొటేషన్ ట్రాక్ తోటి. ఇలా మీరు 3 సిచ్యువేషన్స్ లో ఫైర్ చేసిన తర్వాత అన్ని బుల్లెట్స్ ఒకవేళ మీకు పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటే మీకైతే జనరల్ సెన్సిటివిటీ అనేది పర్ఫెక్ట్ సెన్సిటివిటీ. తర్వాత మీరు ఇంతకు ముందు టిక్ చేసుకున్న ఆ పేపర్ అయితే చూడండి. నేను ఇంతకు ముందు టిక్ చేసుకున్న ఆ పేపర్ మీద అయితే నాకు 3 టైమ్స్ లో కూడా ఒక్క బుల్లెట్ అయితే కనెక్ట్ కాలేదు నాకు. కాబట్టి ఆ సెన్సిటివిటీ అనేది నా మొబైల్ కి పర్ఫెక్ట్ కాదు. కాబట్టి నాలాగే చాలా మంది ప్లేయర్స్ అయితే 3 సిచ్యువేషన్ లో వాళ్ళకైతే కనెక్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరైతే మీ జనరల్ సెన్సిటివిటీని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి 190 వరకు. తర్వాత ఇంతకు ముందు మనం ట్రైనింగ్ గ్రౌండ్ లో చేసిన ప్రాసెస్ ని మళ్ళా రిపీట్ చేయాలి. అలానే ఫస్ట్ లాంగ్ రేంజ్ లో అయితే 3 బుల్లెట్స్ ఫైర్ చేస్తాను. 1 2
3 ఈ బుల్లెట్స్ అయితే ప్రాపర్ గా కనెక్ట్ అయ్యాయి కాబట్టి 190 మీద అయితే నేను ఒక టిక్ అయితే వేసుకుంటున్నాను పేపర్ మీద. తర్వాత మిడ్ రేంజ్ కి వెళ్ళండి, 3 టైమ్స్ అయితే ఫైర్ చేయండి. ఇలా నేను ఫైర్ చేసినప్పుడు 2 బుల్లెట్స్ అయితే బాడీ పైకి కనెక్ట్ అయింది, ఒక బుల్లెట్ అయితే హెడ్ పైకి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నేనైతే క్రాస్ చేసుకుంటున్నాను. తర్వాత షార్ట్ రేంజ్ కి వెళ్ళిన తర్వాత సేమ్ 3 టైమ్స్ అయితే ఫైర్ చేయండి. 3 టైమ్స్ ఫైర్ చేసినా గానీ నాకైతే 3 టైమ్స్ కూడా బాడీ పైన కనెక్ట్ అయింది కాబట్టి రాంగ్ చేసుకుంటున్నాను. తర్వాత నేనైతే లాస్ట్ లో నేనైతే టిక్ చేసుకున్న పేపర్ చూసాక 190 లో నాకైతే లాంగ్ రేంజ్ నుంచే ఒక్కటైతే టిక్ అయింది, తర్వాత 2 అయితే రాంగ్ అయింది కాబట్టి నా మొబైల్ కి 190 సెన్సిటివిటీ అనేది ప్రాపర్ సెన్సిటివిటీ అయితే కాదు. ఒకవేళ మీరు 3 సిచ్యువేషన్ నుంచి ఫైర్ చేసిన తర్వాత 3 రైట్ గుర్తులు వస్తే మీ మొబైల్ కి అయితే అదే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ. ఓకే, ఇంకా చాలా మంది ప్లేయర్స్ కి నాలాగానే ఇంకా వాళ్ళ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అయితే రాలేదనుకుంటున్నాను. కాబట్టి ఇంకా మీరైతే మీ యొక్క గేమ్ యొక్క సెట్టింగ్స్ కి వెళ్ళిన తర్వాత మీ జనరల్ సెన్సిటివిటీని అయితే 195 అయితే చేయండి. తర్వాత ట్రైనింగ్ రౌండ్ కి వెళ్ళండి. తర్వాత లాంగ్ రేంజ్ నుంచి 3 టైమ్స్ ఫైర్ చేశాను, ఒక బుల్లెట్ మిస్ అయింది. మిడ్ రేంజ్ నుంచి ఫైర్ చేశాను, 3 బుల్లెట్స్ కి 3 బుల్లెట్స్ హెడ్ పై కనెక్ట్ అయ్యాయి. తర్వాత షార్ట్ రేంజ్ నుంచి కూడా. కాబట్టి నా మొబైల్ కి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అనేది దగ్గరలోనే ఉంది. జనరల్ సెన్సిటివిటీని 195 నుంచి 197 కి ఇచ్చేస్తాను. లాంగ్ రేంజ్ నుంచి అయితే 3 టైమ్స్ ఫైర్ చేసే 3 టైమ్స్ కి 3 టైమ్స్ నాకైతే బుల్లెట్ ప్రాపర్ గా కనెక్ట్ అయింది. మిడ్ రేంజ్ నుంచి కూడా అలానే షార్ట్ రేంజ్ నుంచి కూడా ఫైర్ చేశాను, 3 బుల్లెట్స్ కి 3 బుల్లెట్స్ ప్రాపర్ గా కనెక్ట్ అయినవి. మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ 197. ఒకవేళ నేను ఆ 197 ని 200 చేసినట్టయితే సెన్సిటివిటీ హై ఉండడం వల్ల నా బుల్లెట్స్ అనేటివి చాలా రీకాయిల్ అవుతాయి. ఇలాంటి మిస్టేక్స్ నేను కూడా చేస్తుండే స్టార్టింగ్ లో. కాబట్టి మనకు ఎక్కువ సెన్సిటివిటీ ఉండడం వల్ల ఎక్కువ హెడ్ షాట్స్ పడతాయని చాలా మంది అనుకుంటారు, కానీ అలా కాదు. మీ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉండాలి. కాబట్టి మీ మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే నేను చెప్పిన ఆ ప్రాసెస్ ని మీరైతే ఫాలో చేసి 3 సిచ్యువేషన్ లో మీరైతే 3 టైమ్స్ అయితే ఫైర్ చేయండి. మొబైల్ కి పర్ఫెక్ట్ సెన్సిటివిటీని మీరే ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఇంకా ఎవరి దగ్గర సెన్సి అని మీరైతే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ వేసి